పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా కారు దిగేసి హస్తంగూటికి చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 12న లేదంటే 15వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సిర్పూర్లో కోనేరు కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోగా బీజేపీ అభ్యర్థి పాల్వై హరీష్ బాబు గెలిచారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, సందీప్, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బారాసా పార్టీ నేతలు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో బారాసా పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దెబ్బ మీద దెబ్బ తగులుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిసిసిబి చైర్మన్ అంటే ఆదిలాబాద్ డిసిసి చైర్మన్ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ కూడా బీజేపీ పార్టీలో చేరారు. ఇక తాజాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బారాసా జిల్లా అధ్యక్షుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరేందుకు అయితే సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇక శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన కోనప్ప తన ఓటమికి పరోక్షంగా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ బారాసా పొత్తు అంశం తెర మీదకు రావడంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని అయితే తెలుస్తుంది. ఇక వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోనప్ప 2023 శాసనసభ ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తారని అంతా అనుకున్న నేపథ్యంలో అనూహ్యంగా బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచే బరిలో దిగడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఆయన ఇక్కడే ఉండి దాదాపు 5,000 మంది షేరోల సహాయంతో ముమ్మరంగా ప్రచారం చేశారు. దీంతో కోనప్ప బారాసా ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ తరుణంలో భాజపా అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు 63,000 ఓట్లు సాధించగా కోనప్పకు 60,000, ప్రవీణ్ కుమార్ కు 43,000 ఓట్లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాయి. దీంతో 3,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే బీజేపీ అభ్యర్థి హరీష్ బాబు గెలుపొందిన నేపథ్యం. అయితే 40,000కు పైగా ఓట్లు సాధించిన ప్రవీణ్ కుమార్ కారణంగానే కోనప్పకు మెజార్టీ తగ్గి ఓటమి పాలయ్యారనైతే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న నేపథ్యం. ఇక బెజ్జూరు మండలానికి చెందిన నేత అర్షద్ హుసేన్ ఈయన బారాసకు చెందిన నేత అయితే కోనప్పకు మధ్య రాజకీయ విభేదాల నేపథ్యంలో పార్టీని వీడి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఎస్పీలో చేరారు. ఆయన ప్రోద్బలంతోనే ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారనే విషయం ప్రచారంలో అయితే ఉంది. ప్రస్తుతం హర్షద్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో సిర్పూర్ నియోజకవర్గంలో మరికొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా అయితే సమాచారం ఉంది. ఇక సిర్పూర్ నియోజకవర్గం ఇంతమంది పార్టీని వీడుతున్న కేటీఆర్ గాని కేసీఆర్ గాని లేకపోతే హరీష్ రావు గాని ఎందుకు సైలెంట్ అయిపోయారు? వీళ్ళంతా ఉన్నవాళ్ళు కేటీఆర్ కూడా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నవాళ్ళు మాత్రమే మన వాళ్ళు, వెళ్లే వాళ్ళు మాత్రం మన వాళ్ళు కాదని అయితే వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో అయితే లేరు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే బీఆర్ఎస్ మాత్రం మొత్తం ఖాళీ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు కోనప్ప చాలా బారాసా పార్టీలో సీనియర్ నేత. అటువంటి నేత కూడా ఏదైతే బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే ప్రస్తుతం అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మరో మాజీ మంత్రితో పాటు మరో బారాసా ఎమ్మెల్యే కూడా వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమవుతున్న నేపథ్యం. ఇక బీజేపీ నుంచి టికెట్ ఇస్తే బారాసాకు చెందిన మరో మాజీ ఎంపీ కూడా బీజేపీ పార్టీలో చేరడానికి అయితే ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ జగన్.